అందరికీ నమస్కారములు. ఈరోజు నిత్య సురభి చారిటబుల్ ట్రస్ట్ మన పుట్టినీరు ఆశ్రమం ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు ప్రవాస భారతీయులు మా అన్నయ్య శ్రీ రవీంద్రనాథ్ కలవాడి గారు, వారి సతీమణి శ్రీమతి రమాదేవి గారు, వారి కుమార్తె శ్రీమతి సుచరిత గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ విధంగా ఒక ఎంపిక చేసుకున్న కుటుంబానికి 42 రకాల వస్తువులను ఇస్తున్నాము. వీళ్ళ పరిస్థితి ఏంటంటే, నిన్న ఒక వార్తాపత్రికలో చూసామన్నమాట. నిన్న చూసాము, సరే మనకు వీళ్ళకి ఏదైనా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా పిల్లల కోసము బుక్కులు, బ్యాగులు, అలాగే వాళ్ళకి కావాల్సిన బిస్కెట్స్, స్నాక్స్, వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు 43 రకాల వస్తువులు ఇస్తున్నాము. అలాగే వాళ్ళకు ఒక బియ్యం ప్యాకెట్, కావలసిన పప్పు దినుసులు అన్నీ కూడా ఈ విధంగా ఇస్తున్నాము. ఈ పిల్లలకు ఏమంటే తల్లిదండ్రి చనిపోయినారని వాళ్ళ నానమ్మ గారు చెప్పారు. ఈమెకి ఆరోగ్యం బాగలేదు, ఈమెకు వచ్చే 4,000తో ఈ పిల్లల్ని పోషించడము చాలా కష్టంగా ఉందని ఒక పేపర్ ద్వారా వార్త విన్నాము. అందుకని మన ట్రస్ట్ సభ్యులతో మాట్లాడి ఈ విధంగా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాము. ఈ పిల్లలకి చదువు సంధ్యలకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తే దాతలు ఇంకా ఎవరైనా ముందుకు వస్తే మంచిది. మానవత్వంతో ప్రతి ఒక్కరూ స్పందించాలి. వీలున్నంత వరకు ఇతరులకు ఏదో ఒక రూపంలో సహాయం చేయాలి. ఏమో మీకు ఇది మేమైతే ఒక 2 నెలలు వస్తాయనుకున్నాము. ఎన్ని రోజులు అవుతుంది? 2 నెలలు వస్తుందమ్మా? సరేమ్మా, మేమైతే వీళ్ళకి ఒక 2 నెలలకని చెప్పి 2 నెలలకని చెప్పి మేము ఈ విధంగా ఏర్పాటు చేసినాము. నేను అన్ని చోట్లకి రాలేను, అందరికీ సేవ చేయలేను. వీలున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఇతరులకు సహాయం చేయాలని ట్రస్ట్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సుచరిత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాము.